బ్యాక్. అధికార పార్టీలో స్పష్టత వచ్చింది. అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. అభ్యర్థి శరవేగంగా ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. వచ్చే ఎన్నికలకు పదండి ముందుకు అంటూ క్యాడర్తో కలిసి కదం తొక్కుతున్నారు. గుంటూరు వెస్ట్ లో వైసీపీ ఫాస్ట్ గా దూసుకుపోతుంటే ఇంకా పొత్తుల దోస్తీ టికెట్ల కుస్తీపైనే తేల్చుకోలేకపోతున్నాయి విపక్షాలు. టికెట్ తమకంటే తమకే అంటూ బీజేపీ, జనసేన, టీడీపీ తమలో తామే సిగపట్లు పడుతుంటే వైసీపీ ఇన్ఛార్జ్ విడుదల రజని మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ జోరుతో విపక్షాలు బేజారవుతున్నాయి. గుంటూరు వెస్ట్ లో వైసీపీ దూకుడు. జోరుగా విడుదల రజని ప్రచారం. టికెట్ పై క్లారిటీ లేని ప్రతిపక్షాలు. కుస్తీలతో గడిచిపోతున్న పుణ్యకాలం. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సీటు ప్రచారం విషయంలో అధికార వైసీపీ దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలిగిరిని కాదని మంత్రి విడుదల రజనికి ఇన్ఛార్జ్ పదవి అప్పగించారు. అప్పటి నుంచి మంత్రి నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కేడర్ కు దగ్గరవుతున్నారు. ఎమ్మెల్యే మద్దాలి మద్దతు కోసం మొదటిగా సీఎంతో మాట్లాడించారు. దీంతో మద్దాలితో పాటు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, యేసురత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు అందరూ రజనికి పూర్తి సహకారం అందిస్తున్నారు. పార్టీలో ఎటువంటి లుకలుకలు లేకపోవడంతో మంత్రి దూకుడుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. విడుదల రజని గుంటూరు వెస్ట్ లో డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గుంటూరు వెస్ట్ లో 25 డివిజన్లున్నాయి. ప్రతిరోజు 4-5 డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు. చంద్రమౌళి నగర్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త ఏడాదిలో మరింత చురుగ్గా ముందుకు వెళ్తామన్నారు రజని. ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందే ప్రారంభించారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. వెస్ట్ లో అధికార పార్టీ దూకుడు మీద ఉంటే ప్రతిపక్షాలు మాత్రం అయోమయంలో ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు జనసేన, ఇటు బీజేపీ రెండు కూడా వెస్ట్ టికెట్ తమ పార్టీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. జనసేనకు టికెట్ ఇస్తే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బోనబోయిన కూడా గుంటూరు వెస్ట్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బీజేపీ కూడా టికెట్ ఆశిస్తోంది. బీజేపీ నేత వల్లూరు జయప్రకాష్ నారాయణ కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి చాప కింద నీరులా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నేతలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే తమకే టికెట్ ఇవ్వాలని స్థానిక టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని టికెట్ తనకే అంటున్నారు. మరొక వైపు జనసేనతో పొత్తులో భాగంగా తెనాలి సీటును త్యాగం చేస్తున్న ఆలపాటి రాజా కూడా వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు ఎన్ఆర్ఐలు ఉయ్యూరి శ్రీనివాసరావు, మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం ప్రవీణ్ వంటి వారు తమకు అవకాశం వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇక బీసీ నేతలు శేషయ్య వంటి వారు కూడా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీకి టికెట్ వస్తుందో, ఎవరు బరిలో ఉంటారో స్పష్టత రాకపోవడంతో ఎవరికి వారే యమున తీరే అన్నట్లు పరిస్థితి ఉంది. టికెట్ విషయంలో ప్రతిపక్షాలకు స్పష్టత వచ్చేలోపు అధికార పార్టీ అభ్యర్థి తొలిదశ ప్రచారం కూడా పూర్తయ్యేలా ఉందని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా త్వరగా పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తేనే ఆర్థికంగా బలంగా ఉన్న విడుదల రజనిని ఢీకొట్టే అవకాశం ఉంటుందన్నారు. అయితే సంక్రాంతి వరకు అటువంటి స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో మంత్రి రజని మరింత జోష్గా ప్రజల్లోకి వెళ్తున్నారు.